అన్నాడు, ఒక ఇల్లాలి రుణాన్ని పురుషుడు తీర్చుకోలేడు దితి అన్నాడు. అబ్బా, ఏమి భాగవతం అండి, ఎంత గృహస్థాశ్రమ ధర్మం మాట్లాడుతుంది. అసలు గృహిణి లేని పురుషుడు ఎక్కడున్నాడు దితి? ఆమె ఉంది కాబట్టి ఎడంభుజం మీద ఉత్తరీయం ఉంది, ఆమె ఉంది కాబట్టి పుణ్యం మూట కడుతున్నాడు, ఆమె ఉంది కాబట్టి యజ్ఞం, ఆమె ఉంది కాబట్టి యాగం, ఆమె ఉంది కాబట్టి పీటల మీద కూర్చోవడం. ఆమె లేనినాడు పీటల మీద కూర్చోవడం అన్న మాటే లేదిక. లేదు కాబట్టి పుణ్యం చేసుకునే అవకాశమే లేదు. అసలు గృహిణి గృహముచ్యతే. ఇల్లంటే ఇటకలు కాదు, ఇల్లంటే భార్యయే. ఎంత అలిసిపోయి వెళ్ళండి, గబగబా పట్టుకొచ్చి ఏదో పదార్థం ఇచ్చి ఎంత అలిసిపోయారో కాసేపు మాట్లాడకండి అంటుంది అంత చనువుగా. ఆమె లేనినాడు పురుషుడికి ఉపశాంతి ఎక్కడుంది? శాంతి అన్న మాట భార్య వలననే. ఆమెయే ఇల్లు, ఆమెయే లక్ష్మి. ఆమె లేనినాడు పురుషుడికి